హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. బీఈడి చేసిన వారికి హెచ్జిటి పోస్టులకు అవకాశం. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష. 6100 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష. ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్ విధానం. ఎంపికైన ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని అప్రెంటిస్ విధానం తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అప్రెంటిస్ పూర్తి కావాలని, నిబంధనతో శిక్షణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశం కొత్తగా వచ్చే ఉపాధ్యాయులు ఉండాలని ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు. గురువులకు నిరంతరం నేర్చుకోవాలని తపన ఉండాలని సూచించారు. డిఎస్సి 2024 నోటిఫికేషన్ మంత్రి బొత్స విడుదల చేసి వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 36,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పార్లమెంటులో చెప్పిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని ఖాళీలు ఉన్నాయన్నది సత్యదూరం. కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారం ఎక్కడి నుంచి తీసుకుందో మాకు తెలియదు. ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఖాళీలు లేకుండా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ ఏడాది ఖాళీలను ఆ సంవత్సరం భర్తీ చేస్తామని వెల్లడించారు. అనంతరం పాఠశాల విద్యా కమిషనర్ మాట్లాడుతూ గతంలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కేసులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడి వారికి అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చిందని, ఫిర్యాదుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిఎస్సి 2018లో పాటించిన అర్హతలు, నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షకి సంబంధించి అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నెంబర్లు సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 2 విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నామని, ఏపీపీఎస్సీ పరీక్ష జరిగే మార్చి 15న డిఎస్సి ఉండదని తెలిపారు. ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష. ప్రిన్సిపల్, పీజీటీలు, టీజీటీలు అభ్యర్థులకు పేపర్ 1గా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 లెక్కిస్తారు. ప్రిన్సిపల్ అభ్యర్థులకు గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు, వ్యాయామ డైరెక్టర్ పోస్టులకు 100 మార్కులు పరీక్ష ఉంటుంది. ట్రైన్ గార్డియన్ టీచర్లు, టీజీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వెయిటేజ్ 20% ఉంటుంది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి ప్రభుత్వం సోమవారం 2 జీవోలు జారీ చేసింది. ఎంకామ్లో అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హత ఉన్నవారు పీజీ పోస్టులకు అనర్హులు. హెచ్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులు. ఓసీలకు 2024 జూలై 1 నాటికి 44 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి 49 ఏళ్ళు, దివ్యాంగులకు 54 ఏళ్ళ గరిష్ట వయో పరిమితి నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారం 2.5 గంటల పాటు ఉంటుంది. డిఎస్సి వచ్చేసింది. 6,100 ఉపాధ్యాయ పోస్టులు టీఆర్టీ ద్వారా భర్తీ. వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు. వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి బొత్స. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు. సెలవులు మినహా మిగతా రోజుల్లో 2 విడతల ఆన్లైన్ టెస్టులు. డిఎస్సి నిర్వహణకు జీవో నెంబర్ 11/12 విడుదల. సందేహాల నివృత్తి కమిషనరేట్లో హెల్ప్ డెస్క్. 2018 నిబంధనల ప్రకారమే అర్హతలు. ఇకపై ఏ ఏడాది ఉపాధ్యాయ ఖాళీలు ఆ ఏడాదే భర్తీ. షెడ్యూలు. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు ఫిబ్రవరి 21. దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 22. ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి 24. హాల్ టికెట్స్ డౌన్లోడ్ మార్చి 5 నుంచి. టీఆర్టీ మార్చి 15 నుంచి 30 వరకు. ప్రాథమిక్కి మార్చి 31. తుదికి ఏప్రిల్ 2. ఫలితాలు ప్రకటన ఏప్రిల్ 7. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఇవి. శ్రీకాకుళంలో హెచ్జిటీలు 104, ఎస్సీఏలు 130, టీజీటీలు 49. విశాఖపట్నంలో హెచ్జిటీలు 101, ఎస్సీఏలు 133, టీజీటీలు 95. విజయనగరంలో హెచ్జిటీలు 103, ఎస్సీఏలు 97, టీజీటీలు 84. తూర్పుగోదావరి హెచ్జిటీలు 108, ఎస్సీఏలు 182, టీజీటీలు 102. పశ్చిమ గోదావరిలో హెచ్జిటీలు 102, ఎస్సీఏలు 145, టీజీటీలు 59. కృష్ణాలో హెచ్జిటీలు 103, ఎస్సీఏలు 111, టీజీటీలు 65. గుంటూరులో హెచ్జిటీలు 109, ఎస్సీఏలు 170, టీజీటీలు 137. ప్రకాశంలో హెచ్జిటీలు 111, ఎస్సీఏలు 299, టీజీటీలు 93. నెల్లూరులో హెచ్జిటీలు 104, ఎస్సీఏలు 140, టీజీటీలు 102. చిత్తూరులో
ఎస్జిటీలు 101, ఎస్సీఎల్ 97, టీజీటీలు 139. కడపలో ఎస్జిటీలు 105, ఎస్సీఎల్ 81, టీజీటీలు 103. అనంతపురంలో ఎస్జిటీలు 107, ఎస్సీఎల్ 164, టీజీటీలు 115. కర్నూలులో ఎస్జిటీలు 1122, ఎస్సీఎల్ 550, టీజీటీలు 121. మొత్తం 2280 ఎస్జిటీలు, 2299 ఎస్సీలు, 1264 టీజీటీలు. జోన్ల వారీగా పీజీటీ పోస్టులు. జోన్ 1లో ఏపీ మోడల్ స్కూల్లో 9, బీసీ సంక్షేమ స్కూల్లో 17, గిరిజన సంక్షేమంలో 24. జోన్ 2లో ఏపీ మోడల్ స్కూల్లో 4, బీసీ సంక్షేమంలో 11, గిరిజన సంక్షేమంలో 18. జోన్ 3లో ఏపీ మోడల్ స్కూల్లో 5, బీసీ సంక్షేమ స్కూల్లో 16, గిరిజన సంక్షేమ స్కూల్లో 7. జోన్ 4లో ఏపీ మోడల్ స్కూల్లో 5, బీసీ సంక్షేమంలో 37, గిరిజన సంక్షేమంలో 9. ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో పీజీటీ పోస్టులు సైతం రాష్ట్ర స్థాయి కేటగిరీలోనే ఉన్నాయి. వీటి సంఖ్య 53. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో మాత్రమే వ్యాయామ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇవి అన్ని జోన్లు కలిపి 13 మాత్రమే ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్ 15, బీసీ సంక్షేమ బడులు 23, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలు 4 ఉన్నాయి. జోన్ల వారీగా టీజీటీ ఖాళీలు. జోన్ 1లో ఏపీ మోడల్లో 42, బీసీ సంక్షేమంలో 24, సాంఘిక సంక్షేమంలో 56, గిరిజన సంక్షేమంలో 88. జోన్ 2లో ఏపీ మోడల్లో 2, బీసీ సంక్షేమంలో 6, సాంఘిక సంక్షేమంలో 111, గిరిజన సంక్షేమంలో 76. జోన్ 3లో ఏపీ మోడల్ స్కూల్లో 55, బీసీ సంక్షేమంలో 12, సాంఘిక సంక్షేమంలో 91, గిరిజన సంక్షేమంలో 155. జోన్ 4లో ఏపీ మోడల్ స్కూల్లో 149, బీసీ సంక్షేమంలో 24, సాంఘిక సంక్షేమంలో 128, గిరిజన సంక్షేమంలో 127. ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో టీజీటీ పోస్టులు సైతం రాష్ట్ర స్థాయి కేటగిరీలోనే ఉన్నాయి. వీటిలో 118 టీజీటీ పోస్టులు ఉన్నాయి.